హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. ఈరోజు మనం పిఎఫ్ విత్డ్రా అనేది యూపీఐ ఏటీఎంల ద్వారా మనం ఏ విధంగా విత్డ్రా చేసుకోవచ్చు అనేది చూద్దాం. పిఎఫ్ ఉన్న ఉద్యోగులందరికీ ఇది శుభవార్త కింద చెప్పవచ్చు. ప్రతి చిన్న కంపెనీలో అంటే 20 మంది ఎంప్లాయీస్ ఉన్న ప్రతి చిన్న కంపెనీలోకి ఈ పిఎఫ్ అనేది ఆ కంపెనీ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ పిఎఫ్కి సంబంధించి ఎంప్లాయర్ షేర్ అంటే కంపెనీ అనేది ఇస్తుంది. ఎంప్లాయీ షేర్ అని మన శాలరీ నుంచి బేసిక్ పే నుంచి కట్ చేసి మనకు పిఎఫ్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. అంటే పెన్షన్ షేర్ ఒకే యూఏఎన్ నెంబర్ మీద 10 సంవత్సరాలు దాటినట్లయితే తర్వాత మనకి 50 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి నెల పెన్షన్ ద్వారాగా ఈ పిఎఫ్ అకౌంట్లో నుంచి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఈ పిఎఫ్ విత్డ్రా అనేది మనకి గత 10 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే డైరెక్ట్గా మనం పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి మన ఆధార్ కార్డులు కానీ పాన్ కార్డు కానీ మన కంపెనీ ప్రూఫ్స్ సంబంధించిన ఈ అకౌంట్ మనకు పిఎఫ్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి పూర్తిగా డాక్యుమెంట్ ద్వారా మనం ఇచ్చినట్లయితేనే వాళ్ళు పిఎఫ్ విత్డ్రావల్ అనేది చేయడం జరిగేది. ఇప్పుడు ప్రజెంట్ ఎలా నడుస్తుందంటే మనం ఆన్లైన్లో వీటికి మన పిఎఫ్ విత్డ్రాకి సంబంధించిన పాన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ మన కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ కానీ యూఏఎన్ నెంబర్ కానీ ప్రతి ఒక్కటి ఎంటర్ చేస్తేనే మనకి ఆన్లైన్లో విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. కరెక్ట్గా ఉన్నట్టయితేనే మనకి విత్డ్రా అనేది జరగటం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా కొత్తగా మన ఏటీఎం యూపీఐ ద్వారాగా మనకి మన పిఎఫ్ అకౌంట్లో ఉన్న ఎంప్లాయీ షేరు 75% మనకి తీసుకునే అవకాశం కల్పిస్తుంది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మండానియా గారు రీసెంట్గా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మార్చి 26 లోపల ఈ పిఎఫ్ విత్డ్రాకి సంబంధించి ఏటీఎంల ద్వారా యూపీఐ ద్వారాగా ఎలాగా విత్డ్రా చేసుకోవచ్చు అనేది 26 లోపల ఈ ప్రాసెస్ అనేది క్లియర్ చేయటం జరుగుతుందని చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలు అనేది మనకి ఈ మంత్రి గారు అనేది క్లియర్గా క్లిష్టంగా చెప్పడం జరిగింది. ఈ పిఎఫ్ విత్డ్రా అనేది ఏటీఎం యూపీఐ ద్వారాగా చాలా సులభంగా చేసుకోవచ్చు. మన బ్యాంక్ అకౌంట్ డబ్బులు ఉన్నట్లాగే మనకు పిఎఫ్ అకౌంట్ డబ్బులు ఉన్నట్టయితే మనకి 75% ఏటీఎం ద్వారాగా యూపీఐ ద్వారాగా తీసుకోవడం జరుగుతుంది. మనకి ఇప్పుడు ఇంత సులభంగా చేసుకోవచ్చు కాబట్టి ఇది పిఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మంచి విషయంగా చెప్పవచ్చు. పాత రోజుల్లో అయితే చాలా ఇబ్బందిగా మనకి ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడు ఏటీఎం ద్వారా అయితే చాలాగా సులభంగా మనం ఏటీఎం ద్వారా యూపీఐ ద్వారాగా మనకు విత్డ్రా అనేది చేసుకోవచ్చు. కేంద్ర మంత్రి అనేది ఏ విధంగా చెప్పారంటే దీనికి సంబంధించిన యూఏఎన్ నెంబర్లు కానీ ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ బ్యాంకులకు సంబంధించే వాటి ప్రాసెస్లోనే లేట్ అవుతుంది. దీనివల్లగా మార్చి 26 లోపల మీకు ఏటీఎంల ద్వారా యూపీఐ ద్వారాగా క్లియర్గా మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి కాకుండా మన ఇంకా ఎక్స్ట్రా జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే జాబ్స్ కెరియర్ ఇన్ఫో అనేది వెబ్సైట్ అనేది లింక్ ఉంది. ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది క్లిక్ చేసినట్లయితే మీరు జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. వెబ్సైట్ కాకుండా మనకి జాబ్స్కి సంబంధించి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రతి ఒక్కటి కూడా జాబ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్ మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ఇంకా నాకు మోటివేషన్గా ఉండి లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసినట్లయితే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.